హలో, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను మీకు మంచి రెసిపీ చూపిస్తున్నానండి. రాయలసీమలో రెయినీ సీజన్లో దొరికే చిన్న కాకరకాయలు చాలా బాగుంటాయండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇందులోన కొంచెం చేదుగా అనిపిస్తుంది, కానీ నేను తయారు చేసినట్లు మీరు కూడా చేసుకుంటే కొంచెం చేదు తక్కువ అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా తినొచ్చు దీన్ని. చాలా ఆరోగ్యం అండి ఇది. రండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒకసారి వీటిని చూడండి. ఇవి రాయలసీమలో దొరికే స్పెషల్ కాకరకాయలు అండి. ఇవి ఓన్లీ రెయినీ సీజన్లోనే దొరుకుతాయి, వర్షాకాలంలో. చిన్న కాకరకాయలు అంటామండి వీటిని. కర్నూలు నుంచి మా బ్రదర్ తీసుకొచ్చి ఇచ్చాడు, మాకు ఇష్టమని. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిదండి ఇవి. కర్నూలుకి వెళ్తే తప్పకుండా తెచ్చుకోండి వీటిని. వీటిని ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను మీకు. రెండు వైపులా తొడిమలు తీసి నీట్గా కడుక్కోవాలి. కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది ఇందులోన. ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాను. కారం, వెల్లుల్లి తీసుకున్నాను, ఎండు కొబ్బరి, కొద్దిగా సాల్ట్, ఆనియన్స్ కట్ చేసుకున్నవి, ఆయిల్, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కారం, ఉప్పు, ఈ 4 కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం మిక్సీలో. గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మిక్సీలో. కడాయి పెట్టుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ముందు ఈ కాకరకాయల్ని వేయించుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రెయినీ సీజన్లో వర్షాకాలం దొరుకుతాయి కదా, వేడివేడిగా చేసుకొని జొన్న రొట్టెలో తింటే చాలా బాగుంటుంది. అసలు వేయిస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. ఇది ఎప్పుడు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇలా కాకరకాయల్ని మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు తినని వాళ్ళు ఉంటే కూడా చేయండి. అసలు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి, తర్వాత దొరకవు ఇవి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో పక్కకు తీసుకున్నాము. వేరే ప్లేట్లో తీసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చిపచ్చిగా ఉండకూడదు. ఈ కరివేపాకు కూడా వేయించుకుందాము ఆనియన్తో పాటే. ఆనియన్తో పాటు కరివేపాకు వేయించుకుంటే కూడా చాలా బాగుంటుందండి. బాగా వేగిపోవాలి కరివేపాకు కూడా. ఒకసారి నేను చెప్పినట్టు ఇదే విధంగా ట్రై చేయండి. మీరు ఈ రుచి మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ఈ కాకరకాయ, చిన్న కాకరకాయలు అంటే ఈ సీజన్లో మేము తప్పకుండా తెప్పించుకుంటామండి ఊరి నుంచి. మా వారికి, పిల్లలకి చాలా ఇష్టం. ఇది ఇష్టంగా తింటారు. ఈ జొన్న రొట్టెలు, పుల్కా, చపాతీ దేంట్లో తిన్నా చాలా బాగుంటాయి. చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, కారం, వెల్లుల్లి, సాల్ట్ వేసుకున్నాం కదా, దీన్ని మనం ఈ ఆనియన్లో కలిపేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇందులో వేసేస్తున్నాను నేను. దీంట్లో సాల్ట్ కూడా వేసానండి. ఆనియన్తో పాటు దీన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ముందు. ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్, ఈ వెల్లుల్లి, కారం మొత్తం బాగా కలిసిపోవాలి. ఇప్పుడు కాకరకాయలు వేస్తున్నాను నేను. ఇదిగోండి, కాకరకాయలు వేసుకొని ఈ కాకరకాయల్ని వెల్లుల్లి కారంలో కలిపేస్తున్నాము. దీంట్లోకి వాటర్ ఏం అవసరం లేదండి. వాటర్ వేసుకుంటే అంత బాగోదు. వాటర్ లేకుండా చూసుకోండి. ఫ్రై లాగా క్రిస్పీగా ఉంటాయి.
కాకరకాయ వెల్లుల్లి కారం ఈ విధంగా చేసుకుంటే మీకు అసలు చేదు తెలియదు, అంత బాగుంటుంది. ఈ చిన్న కాకరకాయలు క్రిస్పీగా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఫ్రై కాకరకాయల ఫ్రై కదా ఇది, చాలా బాగుంటుంది. ఎవరు మిస్ అవ్వద్దండి ఈ టేస్ట్ని. చూడండి, బాగా మసాలా మొత్తం మనం వేసుకున్న వెల్లుల్లి కారం మొత్తం బాగా అంటుకున్నది. లాస్ట్లో ధనియాల పౌడర్ అండి, ఇది ధనియాలు వేయించుకొని పొడి చేసుకున్న పౌడర్ ఇది. దీన్ని కొద్దిగా యాడ్ చేస్తున్నాను చివరిగా. ఆల్రెడీ మనం ధనియాలు వేయించి పెట్టుకున్న పౌడర్ కాబట్టి కలిసిపోతుంది, బాగుంటుంది. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఒకసారి, మొత్తం కలిసిపోయింది బాగా. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చాలా ఈజీగా అయిపోయింది కదండి. ఒకసారి ఈ విధంగా మీరు కూడా చేసుకొని తినండి, మిస్ అవ్వకండి. నేను చెప్పినట్టు చేసుకొని తినండి, ఇంకా టేస్ట్ అమోఘంగా ఉంటుంది. చూసారు కదండి, చిన్న కాకరకాయలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా ఈజీగా చూపించాను కదా. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ సీజన్ మిస్ అయితే మళ్ళీ ఇవి దొరకవు. ఎవరికైనా దొరికితే తప్పకుండా దీన్ని మిస్ అవ్వకుండా వండుకొని తినండి. చాలా మంచిది ఇది, అసలు అందరు ఇష్టంగా తింటారు. నేను చెప్పినట్టు చేసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, కాకరకాయల రెసిపీ, చిన్న కాకరకాయలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.